గణపతిని పూజ కొనగా చెల్లినరు పూజింపుగా చెల్లుకంటే ఎత్తు పిల్లలేమో సరస్వతి మన ఎందుకు సాయం కలదని ఆత్మలో ఉండాలి మాత్రమే కృష్ణముడు నీలమే కుసాయా రూపుగలు నా తండ్రి పరమాత్మ నీవు మాదేవుడు మాత్రమే కోమూరు పక్కన కొండ కొడుకులు ముగ్గురు అనుకోవాలండి కోమూరు 10 మంది కోటి గాలి అన్ని కూడా ఇలా పెద్దగా ఎట్లా పాడతారండి కోలారు ముత్యాలు కొండయ్య గారండి కొండయ్య గారి కుమారుడు కోమూరు పెద్ద కొడుకండి ఇద్దరు కూడా అంటూ పెద్దగా భార్య చేస్తుందండి భార్య ఇంకా కాపాలి రాదని భార్య పేరు లక్ష్మీ భార్య పేరు పూలక్ష్మీ భార్య పేరు ఆదర్శిదేవండి పెద్దగా పెద్దగా చేస్తున్నాను పెద్దమండి రావణ గారిని చేస్తున్నారా సాయంత్రం పనులకు వాళ్ళకి వస్తుంటారా రావణ గారన్నా పెత్తనం పెద్దదిగా లక్ష్మీదేవి చేస్తున్నారా తెలుగుదేశం చూసి ఒక్క ప్రతి ధర్మం చూసి నవాబుతో స్నేహం బట్టి కోరారు గోలకొండ నవాబు ఏం ఆర్డర్ వేసాడంటే ఈ కోమలూరు పెద్దగా పెద్దగా ప్రతిరోజు కోమలూరు పట్నం నుంచి వచ్చా గోలకొండ పట్నం వచ్చి సౌట్లో తగులు ఊగులు మంచి చెట్ల తీర్చెళ్ళాలి నువ్వు పొట్ల పల్లకి రాయుడు గారి మేడం చక్కన భోగిలేండు మంది భోగిలతో ఆట చేట్ల కోమలూరు పెద్దగా గోలకొండ బాబు అలాగే జరుగుతా ఉన్నారండి బాబయ్య కోమలూరు పట్నం అంటే 100 రావణ పట్నం అండి యావులు కర్ణం తెలపరావు అంటే కాకిపిల్ల అంటుడ్రా కర్ణం చుట్టుపక్కల గ్రామాలు లేని కోరారు అబ్బా కోమలూరు పెద్దగా ఏం చేస్తున్నారండి నవాబుతో స్నేహం పట్టిన కానించి పాలు కాపేసి పన్నులు కడతారా మున్సిపల్ కర్ణాలకు పన్నులు కడతామలేదా పెద్దగా మీ ఎంత తెలివితేటలు వస్తాయని కర్ణం గారికి నిద్ర పడతలేదని కోరారు ఒకనాడు కాలం ఉంది పొలంలో ఉండగా చంద్రబాబు గారు వెళ్ళారా రామయ్యారన్నా పెద్దలు చేస్తున్నారా లక్ష్మీదేవి చేస్తున్నారా సంవత్సరంలో రోడ్డు పోట్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తలేదు రామన్న ఏడాడు
రూపంలో అప్పులు తెచ్చి నాకు ఎంత పొలం ఉందో అంత కూడా పుట్ట కూడా గోడకున్నావా యాదవి చెప్తాడని కోరాడు ఇంటికాడ మీ వదిలి గారు లక్ష్మీదేవి చేస్తుంది అనుకుంటున్నారా మీ పాదాపు తగ్గే పనులు చేయడం తప్ప రెండు ఏమీ లేదయ్యా మేలుకొంటారా బాబు మారిపోతే అర్థం దొరకదని ఎక్కించేస్తున్నారా కర్మం చెప్పరావండు అవన్నీ కర్మం చెప్పరావు గారంటే హరిశ్చంద్ర మహారాజు అండి లక్ష్మీదేవి అంటే చంద్రమ దేవులండి ఆయన గట్టి ఒడిగట్లండి చెప్పినా మేము నమ్మకాలం అన్నారని కోరారు ఎంత చెప్పినా నువ్వు లేదా భార్య ఇంకా కాపురాలకు రాలేదు కాబట్టి ఇద్దరికి ఎక్కువ జాబులు రాస్తున్నారు మా కర్మం తెలవదు రావండు అమ్మా ఏమమ్మా రావణ ఏరని భార్య ఏరనత్త మావలారా సంబంధించిన వారు చుట్టూ వారు పట్టాలారా ఇంకా కాపురాలకు రాలేదమ్మా భార్య భూలక్ష్మీదేవి భార్య ఆదిలక్ష్మీదేవి మీ పెత్తోడు గారు పెత్తనం చేస్తుంది మీ పెద్దబాబు గారు పెత్తనం చేస్తున్నాడు నా బాబు దగ్గర 18 లక్షల రూపాయలు అప్పులు తెచ్చేది మీ పెద్దబాబు గారమ్ము మొట్టం అప్పు పెట్టేస్తాడా భూమి పుట్ట దూడ దుడుగు కూడా గోడకు నా బాబు యాదవ చెప్తాడా మారిపోతే ఎంత దొరకదమ్మా ఎమ్మటి ఎడ తీసుకోవాలి మీరు అగ్నిప్పులాగా చెరుకు జాబులు రాసి మారేశాడు అమ్మ రాసిన రాత గీసిన గీత నిద్రపడతలేదా అవును ఏతను భార్య అందరినీ అడిగోరారు అందరి కాడికి గోడ కింద మట్టి నిలబడకుండా తీసుకున్నా దగ్గర చుట్టాల పట్టాన్ని తీసుకున్నా కోమలూరు పట్నం వచ్చేసేనని కోరారు పొలం నుంచి వచ్చారు రావణ ఏరన్న పాలకావులు నట్టుకుని సాయంత్రం ఏరన్న భార్యలండి ఏరన్నత్త మావులండి చుట్టాల బంధువులండి మాత్రం కోసి పెట్టేస్తున్నారని బాబయ్య ఎన్ని చెప్పినా మేము నమ్మరామంటున్నారు ఏరన్నారా తెలిసింది కాబట్టి మీరు ఏ రోజులు అయిపోతున్నారు భార్య తెల్లవాళ్ళు నిద్ర లేకుండా కోసి పెట్టేసి చెప్పగా చెప్పగా బ్రహ్మదేవుడికైనా రవిదేవుడు నారాయణ కోరారు తోడుకొద్దామని వెళ్ళే పొలం వెళ్ళే 9 సరుకులు తెక్కినా మంచాలు తెగలేదా ఎండు దెబ్బలు తీసుకున్నారా తీసుకున్నాడు కోమలు పెద్దగా చుట్టాలకి వచ్చాడురా దొడ్డుకడికి వచ్చాడురా తమ్ముడి చూసాడురా ఇంటికి వచ్చాడురా ఇంట్లో రాకొడుచు లక్ష్మీదేవి తమ్ముడు ఇంకా ఎగలేది పొలం రాలేదు పాలు దిగిలేది ఎర్ర పెద్ద కాపు భార్య లక్ష్మీదేవి అడుగుతున్నారా అంటా ఉన్నావు కదా లక్ష్మీదేవి గారా పెడతాను కదా పెద్దగా కేకలేస్తున్నాడు కమ్ములు ఇంట్లో పోకలేదా ఇంట్లో తమ్ములారా కూర్చుందా కాలనీ కూర్చుందా ఈడా తమ్ములారు ఇంకా జగలేదు కేకలేస్తున్నాడు బాబు ఏమురాయ అన్నయ్యో బాబు పెట్టన్నయ్యో ఇంట్లో పోగపడగా ఇంట్లో తేడా వచ్చిందన్నయ్యో కొడుకుని కాదు కాలనీ కాదన్నయ్యా
పూలు పొట్లో దూరాలకు పంచిపెట్టేరా అన్నయ్యో ఎవరమ్మకి వారే ఏరే పడిపోదాం అని ఏమన్నా రామన్న సంగు దగ్గర మాట్లాడి పెట్టారా కోమలు పెద్దగా నక్కిరికి పోయి గుమ్మాలు వచ్చి కుక్కుమంటలో కూరబడిపోయి కోమలు పెద్దగా భార్య లక్ష్మీదేవి గారు చూసింది కుక్కుమంటలో కూరబడిపోయి కారణాలు ప్రేమనాథు లక్ష్మీదేవి గారు అడుగుతున్నారా ఏముంది లక్ష్మీదేవి అవసరానికి ఎవరో పోడిగాలలో వేసేరు లక్ష్మీదేవి పాలు పొంగి సంసారానికి పోడిగాలలో వేసేరు లక్ష్మీదేవి ఏమి 9 ఎవరో చెప్పి పెట్టేసేరు లక్ష్మీదేవి ఊరు మంచమంటున్నారు దూడలు మంచమంటున్నారు ఉందని గొళ్ళు మంటున్నారు రా కోమలూరు పెద్దగా చిన్నవారు 100 వచ్చినప్పుడు పంచిపెట్టే పెద్దవారి గౌరవం దక్కిందండి ఊరేళ్ళన్నా నూరు సోగు తప్పలండి ఏళ్ళన్నా ఏరే తప్పదు పంచిపెడితే మన గౌరవం దక్కింది చేసేయమన్నదే కమలారని ఓటాలు చెప్తానన్నాను కమలిద్దరు నేనే పీడి బొక్కులు తీసుకున్నారా నెంబర్లు తీసుకున్నారా పట్టాలు తీసుకున్నారా పర్వభంగా వచ్చారు మేము కర్మ తెలుపుగా ఇది తెచ్చుకుంటామన్నారు అనుకోయారు కమలారని ఆలో ఎలుగలు పదవిలోకి వెళ్ళిపోయారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారా కోమలూరు పట్టణం అన్నది పర్వభంగా కోరి మాన్యమని కోలారా 80 ఫుట్లు ఒక్క వాట వేసిర్రా రావును పెట్టిర్రా మర్రి ఇక్కడ పాడవండి 80 ఫుట్లు ఒక్క వాట వేసిర్రా పొడి ఎన్ను పెట్టిర్రా ఇక్కడి నుంచి ఎటువంటి ఉందంటే ఇక్కడి నుంచి రామేంద్రపురం కిందకండి ఈశ్వరుడు గుడిగా కట్రా ముక్కుతోడు కొర్రా పల్లెలు అయిపోడండి ఏసీ 80 ఫుట్లు ఒక్క వాట వేసి అనుకోవాలి పెద్దగా పూజ చేసిర్రా కోడి పుట్టామని లేచి ఉడుకుడు తలుపులు తీసిర్రా వచ్చిన పశువులన్నీ రాహం పెట్టిర్రా వెనకాల వచ్చి పశువులు నడిపి జీర్ణం బట్టి అనుకోవాలి అక్కడి నుంచి తోడుకొట్టా ఉన్నాయండి కొబ్బరి ఎదురురా ఆవులండి ఎగరేవురా పడుకోలేవురా పెద్దగా పూజ చేసేయాలనుకోవాలి మళ్ళా నుంచి అనుకోవాలా మొత్తం జనమంతా సాటి చేశారా 12 ఆవిడ పెద్దగా మాట్లాడకూడదు కూలికి వెళ్ళకూడదు బాలికి వెళ్ళకూడదా మనోడు ఎలా బతుకుతాడో చూద్దాం అని కన్నంగా సాటి లేచి ఏది అప్పుడు పెద్దగా గారు అంటున్నారా ఇంట్లో రాకూడదు లక్ష్మీదేవి పండ ఎంత తోడు బాగా వచ్చింది లక్ష్మీదేవి మనకి ముసగోడిపోయేదు ముసగోడియేదు సరిపెట్టి రావు లక్ష్మీదేవి ఇప్పుడు పూలు పెట్టుకోవాలి పాలేని పెట్టుకోవాలి లక్ష్మీదేవి మహానుభావుడు కోమలు పెద్దగా లక్ష్మీదేవి గారు పట్నం
మొత్తం 12 కట్టలు కట్టేసేటండి పక్క గదిలో ఉన్న మీ మరణులు ఇద్దరు కూడా మనతో మాట్లాడలేదండి బాబాయ్యు పెద్దగా గారు లక్ష్మీదేవి గారు ఆలోచించుకుంటున్నారా ఏమి చేద్దామని వారి భార్య ఇద్దరు కూడా నిర్ణయించుకుంటున్నారా బాబునాథలో కలియుగం 4 యుగాలు శివనారాయణ దశావతారాలు సప్తగిరి కొండ శేషాద్రిగిరి పర్వతం కలియుగములో వైకుంఠమండి కొండల వాడండి వాడు శ్రీయంకరరామ ఒడ్డుకోసలు వాడు వహావతారుడు యజమాయి వాడు ఎన్నిలంకర పేరు గల పెక్కర ఎంకర బాబండి మంగ చిన్నారి మంగ ఆపత్ర మంగ అరివేలు మంగ జగన్మాత మంగా తల్లి భూమినాచారమ్మ ఏలమాంకాళి పెద్దగుల్సి భద్రమాంకాళి బెట్టువాడ కనకదుర్గం తల్లండి కలియుగంలో వారికి నలిగే పౌరున్నాలని బాబాయ్యు నేల ముంచినా పాము ముంచినా వారే ముంచుతారని భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకున్నారా ఆలోచించుకునండి ఉదయం లెగుతున్నారండి కుర్చీలు తెచ్చుకుంటున్నారా చేసుకుంటున్నారా స్నానం చేసి బాబు మంగాదేవి భూమినాచారి బెదవాడ కనకదుర్గం గద్దేసి కులుసుకుంటున్నారా 44 పిండి కొడుకుంటున్నారా 50 పత్రులు కొడుకుంటున్నారా 30 సెంట్రాలు ఉన్నారని బాబాయ్యు మంగాదేవి పూజ పూర్ణంలో అయిపోయిపోతాయి ఎక్కడ వాళ్ళు చూసేది పథకం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో కోమూరు పట్నం అక్కయ్యా పెద్దగా పనేది నిర్వహించిన అక్కయ్యా పనేది పూజ చేయమని దుర్గక్క చేసేది ఆ వెంకటబాబు గారని పోయింది క్రమకం చెప్పి ఎరమాంకాళి పెద్దగోసే భద్రమాంకాళి బెదవాడ కనకదుర్గం తల్లి కంచికాలు అయిపోతే కైమంత్రించుకుని గౌరీ పెట్టుకుంటూ ఒక్క తొమ్మిది వచ్చిందిరా వచ్చిందిరా ఇప్పుడు ఇప్పుడు గొప్పని చల్లి గౌరీ పెట్టుకుంటూ ఒక్క దెబ్బ కొట్టిందిరా ముసలిగోడు పోదు సరిగొడ్డు డావులు కనేరు కనేరు మన రంకులేసి చెప్తున్నాయండి బాబాయ్యు పెద్దగా పొలవంతా సౌడుపర్రు అయిపోయిందిరా అక్క దుర్గకి మేఘాలు మాత్రం కౌరు లేసిందిరా పెద్దగా తమ్ముడికి శుభ్రంగా వర్షం కురాలి పొలవంతానికి కౌరు లేపిందండి చిన్న మేఘాలు పొలిమారన్న రమ్మని మాతంగా రావండి మేఘనాలు తౌరుకొచ్చారా 80 పుట్లు రండి గుడికి అంత బేగం బట్టి ఏనుగు తొందర వర్షం కురిసిందండి బాబాయ్యు చూడంగా కొట్టుకుపోయి శాఖం బయలుదేరిందా తయారవుతామురా లక్ష్మీదేవి చాలా బాగున్నాయా పొలమంతా కూడా శాఖం పట్టేసిందే లక్ష్మీదేవి కథగాపు ప్రతిరోజు ఎంకరబాబు మంగాదేవి భూమినాచారి పెట్టువాడ కనకదుర్గం తల్లి వారి పూజ పునస్కారాలు ఎగ్గి యాగాలు తప్ప ఇంక రెండో పని లేదు వారి భార్యాభరణం కనకదుర్గం తల్లి కౌరవ బిగురా దేవాన్ని దేవతలు రమ్మన్నారా దేవుళ్ళతో వచ్చారా మనసుకో గింపనాగ బట్టి పట్టుకొచ్చారా 80 పుట్లు శలాపప్పులాగా చుట్టుతుండేసారని బాబాయ్యు పెద్దగాపు ఇస్తున్నాడు వెళ్ళిపోమన్నారా చేప పట్టుకెళ్ళిందిరా లక్ష్మీదేవి గారికి ఆది కడగండి కోమూరు పెద్దగాపు అయితేనా జిల్లాలో లక్ష్మీదేవిని అయితేనా
ధాన్యం సరిపోవాలని కారణాలు చదివిందా గోయిందా 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 అని చెప్పి చేతతో చేతడు చిత్రాలు తవ్వించింది పట్టుకొచ్చారా పెద్దగా పొత్తకుండా చొప్పున ఎద్దాలు నడుస్తుంది కొన్ని ఆడుకోవాలి తల్లిగుంటులో రెండు వర్షం గుర్తుందా రోజు నాటి పట్టుబడిపోయిందిరా నెలపడి పెరిగిందా కొలు తీసేసిరా పొలం తర్వాత పచ్చి కొన్నాళ్ళని బాబయ్యూ బాబు ఎటువంటి పట్నం అంటూ పట్నం ఉన్నారు ఎలాగున్నారంటే ఉన్నా పట్నం అంటానా నీళ్ళు పిల్లలు పాలు లేవు వర్షాలు కట్ట చేసిరా పట్నం అంతా కరువులు అమ్మి చేసిందండి బాబయ్యూ కడుగు చేస్తున్నారు మొక్క చుట్టేస్తున్నా మారిపోయిందని దిగ్గపోతున్నారు జనంలో టైంలో చిత్తగాతులు అదేలు పడ్డది చిత్తగాతులు సిరిపట్టలేదా మూడేసి తెగ మాగా అయ్యి పోలు పెడుకున్నదా చిత్తపండు చిత్తపండి చేసి పండి పోయిందండి బాబయ్యూ పండి పోయి చేయలేరా దేవాన్ని దేవుడు వచ్చేరా దేవాన్ని దేవుడు అంతా వచ్చేరా జాతరకి ఒక్క ముందు తక్కువ తల్లి మీ లేవు పిల్లలు బాగాలేవండి అక్రమ దుర్మార్గం దౌర్జన్యం పెరిగిపోతేనా దేశానికి ముందు సూచన వర్షాలు కళ్ళెత్తాయండి బాబయ్యూ భగవద్గీతలో చెప్పినట్టు కరెక్ట్ కోమూరు పట్నం నశిపోయిపోతుందా కన్నం జలపరావు గారు మా రీతి ఏం చేయండి పెద్దగా పొలం ఇంకా సూపర్ పనులు అయిపోయిరా కింద అయిపోతుంది పెద్దగా పనిస్తానా సంగతి ఇరేత శుభ్రంగా మన జన్మంతా కట్టి తెచ్చేసుకోమని ఆర్డర్ చేసి కన్నం జలపరావు గారు మొత్తాలు కట్టుకున్నాము వచ్చిన వాళ్ళు ఎక్కడగా పొలంలో పడిపోయారు అర్ధరేత్రిగా వెంకటబాబు మంగాదేవి చూసేదానికి వెళ్ళారు పెద్దగా మీద ఏర్పడి చేసేది మీరు పొలం ఉన్న ధాన్యం బాగా మర్చిపోతారట మీరని నుంచి వెంకటబాబు మంగాదేవి గోరు ఈ పెట్టారా ఎటువంటి టైంలో గోల్డ్ ఈ ఊపిరి పెడుతుగా లేని భార్య చీరల పట్టుకెళ్ళి పరిచయం పెద్ద మోపిడి ఏం చేసుకున్నారా నాకు మోపిస్తున్నారా గాడి అంటులు అయిపోయినా మోపిస్తున్నారా మోగిడి అంటులు అయిపోయినా గోపిస్తున్నారా మోగాడి అంటులు అయిపోయినా జనంలో సిక్కులేడిపోయి కోంగులు పెద్దగా పొలంలో ఉండిపోయారు అర్ధరిత్రిగాడండి కాపాడి నిద్రపోతున్నాడు రా కోమూరు పెద్దగా బండు పెద్దగా సమూహంలోకి వెళ్ళారు వెంకటబాబు గారు పెద్దగా నీ పొలం నిన్న తొందర పడిపోయినా పనా సూపర్ కదా ఆయన పట్టిపోతున్నారు సమూహంలో చెప్పారా అర్ధరిత్రిగాడు కోమూరు పెద్దగా గౌరీ పెట్టి తీసుకున్నారా కొంచెం అంత ఎన్ని దెబ్బలా తీసుకున్నారా అర్ధరిత్రిగా పొలం మట్టికొచ్చారా కోమూరు పెద్దగా బండు పొలం నిండా జనం కనపడుతున్నారా పట్టాబాబు ఎత్తేస్తానన్నాడా వెంటనే పోయి పెద్దగా గారి దండం పెట్టి పారిపోతున్నాడా సుబ్బన్నా నీకు ఎత్తానన్నాడా పోయి పారిపోతున్నాడా సుబ్బన్నా నీకు మోపెత్తానడా పోయి
పోయి పారిపోతున్నారా జనంలో కూడా రావణ 9 ఉన్నారు 9 చూసి చింతపడుతున్నారా కోమలూరు పెద్ద కాబట్టి పొంగి సంవత్సరానికి పాడుగా ఉందా వేసిన తమ్ములారు మీకు అన్నవస్త్రాలు చేసియా తమ్ములారా కూడా దొంగతనానికి సిద్ధమైపోయారంటారా తమ్ములారని కంటి గుక్కు నీళ్ళు గిరగలిస్తున్నాడు రా పెద్దగా మీద ఏలుబడి చేసి మనం అన్నగారు చేయలేదు దొంగతనానికి వచ్చామా అంటే ఒక ఎదవ బతికి ఏంటని అన్నగారు ముఖం చూడకుండా పారిపోయారు మళ్ళీ ఎత్తడానికి దేవుడు వచ్చారా దేవుడు వచ్చారా శుభ్రంగా కట్టి కళ్ళాల్లో వేసి 4 కార్లు కుప్పలు మూసేసారా ఎక్కడ పోసి మేలు రాజు చేసి నిలో కట్టి పెట్టేసారా తోలుకోరా పెద్దగా పంటున్నారా పెద్దగా చూసే పొలంలో రాజులండి మన పొలంలో రాజులు తయారైపోయి కంగారు పడకుండా బలపట్టిన చూడు కడిగిన లక్ష్మీదేవి గారు కోమలూరు పెద్దగా పోయితేనో లక్ష్మీదేవి అయితేనో ఎక్కడబాబు మంగాదేవి పువ్వులాచారి పెద్దవాడ కంటలు కలుగుతుంది మా ఆయన నుంచేనా పోయిందని సరిగొట్టుతావు ఎన్ని చేసిపోతే కలుగుతుందా లక్ష్మీదేవి ఎడితే పలా గిరిమంది పోయిందండి బాబాయ్ శుభ్రంగా ఇంటికొచ్చి చీరాను ఉండిందిరా పుడుగులు తయారు చేసిందా పేరు శాతతో తయారు చేసిందా విఘ్నేశ్వరుడు ముక్కు ఈశాని మన ధాన్యం రాజులు కప్పెట్టమన్నారు పెద్దగా చేశాడు పెద్దగా పొద్దున చూసేటండు బంగారం శాత అయిపోయిందిరా పుడుగులు బంగారం కైట్లు అయిపోయిరా బంగారం ముద్ద అయిపోయిందిరా మూత వేసుకుని ఇంటికి తెచ్చుకున్నారా కోమలూరు పెద్దగా పెట్లో పోయి తాళాలు వేసుకున్నారా పొద్దునని కోరాలు పంజిరాలు చిలక గోరింకలంటూ ధాన్యం రాజు 7 కొట్లు యాజ్ఞ నిండు పోసి పెద్దగా రాజు శుభ్రంగా కొట్లో వచ్చి పడుకోనిరా మహతిలో ఎలాగుందంటున్నా కింద గాలిలోనే పడిపోయిందిరా వేరే కిందలాగే పెరుగుతున్నారు రాయిదాల కుమారుడు వనర వెంకట్రావు పనిలోకి వెళ్తున్నారా బాల వెంకట్రావు ఎటువంటి టైంలో కోమలూరు పట్టణంలోనా లేవు పిల్లలు పోలేవు మన మాడిపోతున్నారా పట్టణంలో అరిగేస్తుంటే అగ్రి మట్టలు వచ్చేస్తున్నాయా అన్యాయం అక్రమం దుర్మార్గత్వం దౌర్జన్యం మహాపాపం పెరిగిపోయింది పట్టణం 12వ పట్టణంలో ప్రస్తుత ధర్మం లేదని స్వామించి మాయ కుట్రోగులు భార్య భర్తలు మాయ కుట్రోగులు ముక్కలు పోనీరా గుడ్డ పెట్టుకున్నారా కొండపీకులు పుచ్చుకున్నారా సందాగం మా మాదాగం అన్నము రామచంద్ర అని చెప్పిన 2 మా కుట్రో దిగుతా ఉన్నారా ఊళ్ళో తిరిగితే ఉన్న రోగాలందరూ కట్టుకుంటాయనా పడేరు మరి తలుపు ఏం చేసుకుంటున్నారా తిరిగి వస్తా ఉన్నారా గుమ్మాలు వచ్చే మాయకు తోగు ఎదురు కోరాలి పోయింది అన్నము రామచంద్ర భార్య రామ భార్య చూసేరండి పెట్టకపోతే మనం పెట్టి నీళ్ళన్నా చూపించమని వారి గ్యాప్ వచ్చిందా
గోవింద గోవింద పెద్దగా భార్య లక్ష్మీదేవి గారు ఏం చేస్తున్నారంటే గోవింద గోవింద చేస్తున్నారండి గోవింద గోవింద మంగాదేవి భూయాచారి బెజవాడ కనకదుర్గంసారి గద్దెసి కొలుచుకున్నారా ఆవకాయ 44 పిండి వంటలు ఆవకాయ 26 పచ్చలు తయారు చేసుకున్నారా గోవింద భోజనాలు చేసుకున్నారంటే గోవింద భోజనాలు కూర్చున్నారు గోవింద దేవుడు ముద్దు చూసి ఎవరు పెడుతున్నారా గోవింద అటువంటి టైంలో ఇది మా మాయకు తోలి జాగ్రత్తన్నారని బాబయ్యు గోవింద లక్ష్మీదేవి గారి శవనాలు నిలబడ్డరా గోవింద 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 ఎవరు పరదేశులు చేరని నాదు సక్రమంలో లెగమన్నారండి అక్కడ మనిషి లెక్కకూడదు అంటారు కానీ ఆ దేవుడు లేదు చిత్తమండి మళ్ళీ కాకపోతే మళ్ళీ ఎప్పుడు పోయింది సుమాను అన్నారు పెద్దగా వారు లక్ష్మీదేవి గారు లేచిపోయారా కొని ఇది మళ్ళా వచ్చారా పుట్రోగులు ఇద్దరు చూసారండి పెద్దగా సందేశం ఎత్తేసుకున్నారా శ్రీని ఆదిలక్ష్మీదేవి సందేశం ఎత్తేసుకున్నారని కోరారు గబగబా తోటేపు తీసిపోయారా గోవింద 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 లక్ష్మీదేవి ఇతరులు కావాలన్నారండి కోరారు లక్ష్మీదేవి గోవింద గోవింద బాబు మంగాదేవి భూమినాచారి బెజవాడ కనకదుర్గంసారి మాయనుంటేనా గోవింద ఇతరులు కావాలని గోవింద గోవింద అని ఒక్క ఆకు పైకి గోవింద 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 ఎవరు వాళ్ళు నెత్తారని బాబయ్యు గోవింద మా మీద అష్టాదిగుణం కట్టలు కట్టేశారని బాబయ్య కొడి మండపరాలు లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నీ కొట్టుకు పుట్టిన సంతానం ఏదైతే ఏముందని అడిగారా కుమారుడు బాల వెంకటరావు ఒక్కడే కొడుకున్నాడని బాబయ్యు కొడుకు బాల వెంకటరావు బడిలోకి వెళ్ళిపోయాడు అన్నారా కుమారుడు కోసి కూరని పెడితే తింటాం లేకపోతే మేము వెళ్ళిపోతాం అంటున్నారు మా కుటుంబ లక్ష్మీదేవి గారు ఇలా పరిస్థితి వచ్చిందిరా ఈ ఎక్కన బాబు ఎక్కన బాబు మంగాదేవి దుర్గమ్మ తల్లి పెద్దవాడి కనకదుర్గమ్మ తల్లి మనసులో తెలుసుకున్నారా వెళ్ళి కుమారుడికి దాచి ఎక్కడ లక్ష్మితో కబులు వేసిందట బాబయ్యు గోవింద 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 జేబులు నీ పాలు పౌరం పేరు రా కొడుకు గోవింద
గోవిందా కుమారుడు కురుకు మరి పోలు తాగినాడా గోవిందా ఇల్లు రాడు లక్ష్మీదేవి గారు ఏమంటుందంటే గోవిందా కొడుకులు వై కొడుకులే గోవిందా 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 కొడుకు గోవిందే గోవిందా గోవిందా కొడుకు గోవిందే గోవిందా గోవిందా కొడుకు వెంకటబాబుకి బాలెత్తి బంగారం ఇస్తానని మొక్కుకున్నావు రా కొడుక గోవిందా గర్భవాసం నువ్వే పడ్డావు రా కొడుకు గర్భవాసం ఇంటికే పుట్టేవా కొడుక గోవిందా నిండిపోయా కొడుకు గోవిందే గోవిందా కొడుకు గోవిందే గోవిందా కొడుకు గోవిందే కలసాలని పోలు కొడుకు నిండా గోవిందా ఇంటికి పుట్టేవా కొడుకు గోవిందే గోవిందా పెట్టుకున్నారా కొడుకు గోవిందే అయిపోతాంరా కొడుక గోవిందా ఇంటికి పుట్టేవా కొడుకు గోవిందే కలసాలని పోలు కొడుకు నిండా కొడుక గోవిందా లక్ష్మీదేవి గారా గోవిందా కుమారు కుయ్యకు రాకుండా గోవిందా మూసుకుని వారిగా కట్టారంటే గోవిందా ముక్క మొక్కలకి జరిగేసిందా గోవిందా బాండు వాళ్ళకి కూరలుండేసిందా గోవిందా చేసిందా గోవిందా పడిపోయిందా లక్ష్మీదేవి గారా గోవిందా పూజ చేయమన్నారండి గోవిందా రామాయి పుట్టు బాబయ్యో లక్ష్మీదేవి గోవిందా గోవిందా నర్మా ఉండేవి కానీ గోవిందా ఐదేళ్ళ వాళ్ళు మా అటుగా చిన్నాడు గోవిందా భోజనం చేయమంటున్నారు మాయ పుట్టు ఎదురు బాబయ్యో ఎవరు వీడనిస్తారు ఎవరు వాళ్ళు ఎత్తారని బాబయ్య గోవిందా గోవిందా ధర్మం నిలబెట్టేవి కానీ లక్ష్మీదేవి గోవిందా లక్ష్మీదేవి ఉన్నారా గోవిందా కొడుకుని పుట్టిన సంతానాన్ని కోసి పూరుని పెట్టేసేనండి బాబయ్యో గోవిందే గొడ్డు మాత్రం రా లక్ష్మీదేవా గోవిందా పెద్దగా పోయేవే లక్ష్మీదేవి దగ్గరికి ఏకేదర్రా పుట్టోగులు ఇద్దరు అనండి గోవిందా 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 శంకు చక్రాలు దశవతారు పేడికల పెత్తలు వెంకట బాబు మంగా చిన్నారి మంగా అపుర మంగా ఐవేలు మంగా జగన్ మాత మంగా తల్లి మహారాజు మహారాణి వెంకట బాబు మంగా దేవి తయారైపోయిన గోవిందా వాళ్ళిద్దరూ దర్శనమిచ్చారండి మేము కోరికలు తీర్చేవా ప్రజలు ధర్మం నిలబెట్టేవా ఏం కావాలో కోరుకోమన్నారని బాబాయ్యో
మాకు కోరికలు లేవండి బాబయ్య గోవిందా మాకు ఆతులొద్దు అవేదులొద్దు ధనాన్యాలు తండ్రి గోవిందా అప్పుడు మీ పరదేవి మాకు స్వామి ఉన్నారండి గోవిందా ఒరే పెద్దగా లక్ష్మీదేవి గోవిందా నేను పని చెప్పి నాలుగున్నారా గోవిందా విమానం పంపిస్తున్నాను గోవిందా కైలాసం పొందుతో వైకుంఠం వచ్చేయమన్నారా గోవిందా పెద్దగా గారి లక్ష్మీదేవి గారి యాత్ర చేశారని కోరారు కుమారైన బాల వెంకట్రామ గోవిందా కూరను పెట్టి అనుకుంటున్నావా గోవిందా ఈ దేవుడు దగ్గరికి వెళ్ళి కేకేసుకోమన్నారా గోవిందా కుమార గోవిందా బాల వెంకట్రావు గోవిందా 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 ఎల్లప్పుడు చిరంజీవుడు గోవిందా పంటలతో తిరిగి సంపదతో ఉంటాడా గోవిందా పట్టాలు సేవ నడిగి ఉంటాడా గోవిందా రాజ్యానికి రాజు అవుతాడా గోవిందా అధిపతి అవుతాడా గోవిందా ఎక్కడ లోటు పోట్లు ఉండవని దీవించేరని కోరారు లక్ష్మీదేవి గారు కట్టుకో కైలాసం పొందుతూ వైకుంఠం వెళ్ళిపోయారా గోవిందా పట్టాలు సేవ నడిగి ఉంటారన్నారా గోవిందా గోవిందా ఎన్నూరు మున్నూరు ఆవిడపట్నం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు అక్రమం దుర్మార్గం తవ్వు దాన్ని ఎక్కువ పెరిగిపోయింది మహాపాపం పెరిగిపోయిందా గోవిందా ఒంటి పాలతో ముందు బాగుపడిపోతారండి గోవిందా కొడి ఎర్ర చేసి ఎక్కడ బాబు మంగాదేవి గారిని గోవిందా 7,000 14 పొద్దున అయిపోయింది కోమూరు పట్నం గోవిందా ఆ కొల్లేరులో కొట్టుకుపోయారా గోవిందా గోవిందా అన్నగా కొడుకు దగ్గరికి ఏరిపోయారా గోవిందా భార్యతో గోవిందా దేవంలో కొట్టుకుపోయారా గోవిందా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందిరా బాబు గోవిందా ఇదివరకు దాని పేరు కోమలూరు పట్నం ఇప్పుడు కొల్లేరు అని పిలుస్తున్నారండి బాబాయ్ ఎటువంటి దశ అనిపించిన పట్నం కోమలూరు పట్నం రా కొల్లేరు అని పిలుస్తున్నారా అక్రమం దుర్మార్గత్వం దౌర్దాన్ని ఉన్నా కదా ఒంటి పాపంతో బాలపడిపోతుందా కోమలూరు పెద్దగా సాటోలండి బాబు మంగాదేవి భువనాచారి పెద్దవాడు కనకపురి కంపల్లి మైవేటంటే పెద్దగా నుంచి శతదేవ దాకా విన్నా వారికి విష్ణు లోకం పేరు స్వర్గం అంటే బాబు మంగాదేవికి నివాళిస్తే జరిగిన పోనీరా నివాళి ఇచ్చే ఎక్కడ బాబు మంగాదేవి భువనాచారి పెద్దవాడు కనకపురి నివాళి ఇచ్చే రెడ్డి గారు పట్టుదలగా కోమూరు పెద్దగా సాప చెప్పించున్నారా వారికి వారి కుటుంబానికి పెద్దలు వెంకటబాబు మంగాదేవి భూమినాచారి అప్పుడు భారీ పంటలతో తిరిగి సంపదతో చదువుకుంటారండి